కాసేపట్లో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, బహిరంగ సభకు ఎవరెవరు వచ్చారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఖమ్మం జిల్లా కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్లీనరీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల మైదానానికిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ 15 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొన్న టీఆర్ఎస్ అధికారంలో వచ్చేంత వరకు కూడా టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో అంత ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలతోనే సర్దుకునే బలం ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా పార్టీ ప్లీనరీ సమావేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో భారీగా జన సమీకరణ మీద దృష్టి సారించింది. గడిచిన 2 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా మంత్రులు, జిల్లా నాయకులు జనంలోకి తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే, త్వరలో పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మంత్రి తుమ్మల క్యాండిడేట్ గా కావడం వల్ల ఈ ఎన్నికల్ని, బహిరంగ సభల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ కు పూర్తి స్థాయిలో జనాన్ని భారీగా తరలించే ప్రయత్నం చేశారు. సుమారు టీఆర్ఎస్ అంచనాల ప్రకారం 1,00,000 జనాభా ఈ సభకు తరలించాలని చెప్పి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ విధంగానే జనం వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ రోజు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ చెప్పినటువంటి 2-3 అంశాలు అటు పార్టీ నేతలకు, ఇటు ప్రభుత్వానికి కూడా దిశ నిర్దేశాన్ని చేసేటట్టుంది. అయితే పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి నాయకులకు పదవులు వస్తాయి, వేచి చూడాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం ఒకటైతే, ఈ రోజు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు పెద్దగా కేసీఆర్ ప్రస్తావించలేదు. కాకపోతే ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తారనేది ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే త్వరలోనే పాలేరుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా జరుగుతున్న నేపథ్యంలో పాలేరు ఎన్నికలకు పాలేరు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాడుకునే అవకాశం కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం, పాలేరు ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీని కట్టడి చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఉదయం జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో కూడా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో నిఘా నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు కూడా పూర్తి నిఘా కట్టుదిట్టమైనటువంటి పరిస్థితిలో కనపడుతుంది. ప్రస్తుతం బహిరంగ సభ వేదిక మీద మాత్రం ఉదయం ప్లీనరీ సమావేశంలో కొద్దిమందిని మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ కావడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలతో కీలకమైనటువంటి ముఖ్య నేతలందరినీ వేదిక మీదకి ఆహ్వానించాలని చెప్పేసి నిర్ణయించారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించబోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం పాలేరు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశమే కాదు, 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగానే ఖమ్మాన్ని తన రాజకీయటువంటి అంశానికి వేదిక మలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పాలేరు ఎన్నికలు, ఇతర రాజకీయ అంశాలు, ప్రతిపక్షాల మీద ఎలాంటి అంశాలను కేసీఆర్ లేవనెత్తారనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఖమ్మం టౌన్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు సంబంధించిన అప్డేట్ అవుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర